Next concept, relations among number sequences. Sometimes number sequences can be related to each other in surprising ways. So ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, చూడండి. యాడింగ్ అప్ ఆడ్ నెంబర్స్ అంటే కంటిన్యూస్గా కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 1 స్క్వేర్, 1 + 3 4, సో 2 స్క్వేర్ వచ్చి 1 + 3 + 5 9, 3 స్క్వేర్ వచ్చి. అంటే చూడండి మనం ఎన్ని ఆడ్ నెంబర్స్ యాడ్ చేసాం. హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఆర్ యాడెడ్ హియర్? 3. సో ఇట్ ఈస్ 3 స్క్వేర్. అండ్ హియర్ కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఉన్న ఆడ్ నెంబర్స్ని మనం ఎన్నిటిని యాడ్ చేస్తే అది ఆ స్క్వేర్ వస్తుంది అన్నమాట. 1 2 3 4 4 స్క్వేర్, 1 2 3 4 5 5 స్క్వేర్, 1 2 3 4 5 6 6 స్క్వేర్. ఓకే, సో సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే ఇన్ జనరల్లీ వీ కెన్ సే n స్క్వేర్. ఓకే, సో స్క్వేర్ అంటే ద నంబర్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లై. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అని మీనింగ్. సో దిస్ ఈస్ రియల్లీ బ్యూటిఫుల్ ప్యాటర్న్ కదా. సో వై డస్ దిస్ హ్యాపెన్? డూ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఫర్ ఎవర్? అయితే ప్రతిసారి ఎన్ని నెంబర్స్ యాడ్ చేసినా కానీ ఇది వస్తుందా అంటే ఎస్, వస్తుందా ఎప్పటికీ అంటే ఎస్. ద ఆన్సర్ ఈస్ దాట్ ద ప్యాటర్న్ డస్ హ్యాపెన్ ఫర్ ఎవర్. సో ఎన్ని నెంబర్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళినా ఈ ప్యాటర్న్ అనేది కరెక్టే అవుతుంది. కానీ ఎందుకు అలా అవుతుంది? బట్ వై? ఎందుకు అంటే, సో యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్, మనం ముందే అనుకున్నాం కదా, ముందే చెప్పుకున్నాం. ద రీజన్ వై ద ప్యాటర్న్ హ్యాపెన్స్ ఈస్ జస్ట్ యాజ్ ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ యాజ్ ద ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్. సో ప్యాటర్న్ ఎందుకు జరుగుతుందో అలాగే అది ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది అని అంటున్నారు అనమాట. అంటే సో ద ప్యాటర్న్ హోల్డ్స్ ఫర్ ఎవర్ ఫర్ ఆల్ ద నంబర్స్. ఓకే, సో హియర్ a picture can explain it. Visualizing with a picture can help explain the phenomenon. Recall that square numbers are made by counting the number of dots in a square grid. సో ఇక్కడ చూడండి 1 + 3 4 వచ్చింది కదా. సో అంటే మనం ఇప్పుడు 4 స్క్వేర్ని ఫామ్ చేయాలి అంటే 1 ఒక ఆడ్ నెంబర్, 1 2 3 ఒక ఆడ్ నెంబర్. సో ఇప్పుడు ఇలా ఉంటే ఇది స్క్వేరే కదా. ఓకే, సో 1 1 2 3 వీటిని కలిపాం. ఓకే, సో అలా మనం అంటే కొంచెం రొటేట్ చేసినప్పుడు స్క్వేర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ మనకి పిక్చర్లో అదే చెప్పారు. 1 1 2 3, సో ఇదొక స్క్వేర్. అలాగే 3 + 5, మళ్ళీ ఇదొక స్క్వేర్. అగైన్ దిస్ వన్, అగైన్ దిస్, అండ్ ఫైనలీ దిస్ ఈస్ 6/6 స్క్వేర్. అంటే 6 6 36. Okay, because such a picture can be made for a square of any size. This explains why adding up odd numbers gives square numbers. So ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే స్క్వేర్ నెంబర్స్ వస్తాయి అనే దానికి మనకి పిక్చర్ అనమాట. 1 3, 1 + 3 4, అండ్ 1 + 3 + 5 is 9. ఓకే, సో అలా మనం డ్రా చేయొచ్చు. By drawing a similar picture, can you say what is the sum of the first 10 odd numbers? So sum of the first 10 odd numbers. So similar picture మనం డ్రా చేద్దాము. 10 odd numbers. 10 odd numbers ఏంటి ఫస్ట్ మనం నోట్ చేద్దాం. 10 odd numbers. 1 3 5 7 9 11 13, it's 15 17 19, 1 2 3 4 5 6 7 8 9 10. Okay, so now we have to draw the same pattern. I'm starting here. 1 2 1 2
3. సో మనం లైన్స్ డ్రా చేద్దాం. నెక్స్ట్ 1 2 3 4 5. సో మనం ముందు డ్రా చేసిన దానికి జస్ట్ ఒక లైన్ పక్కకి, ఒక పాయింట్ పక్కకి వెళ్ళిపోతుంది, కిందకి వస్తాయి చూడండి. నెక్స్ట్ 7 కదా, 1 2 3, ఇంకోటి ఎక్స్ట్రా 4 5 6 7. Are you getting? Seven after 9. 1 2 3 4. It's 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. సో ఇలా మనం డ్రా చేయొచ్చు. ఓకే, సో నా ఇది ఎలా ఉండింది? 10/10 స్క్వేరే కదా. 1 2 3 4 5 6 7 8 9 10. అండ్ ఇటువైపు కూడా మనకి 10 ఉంది. సో సమ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అంటే 10 × 10 100 అనమాట. ఓకే, సో ఇలా మనం పిక్చర్ అనేది డ్రా చేయొచ్చు. Now, by imagining a similar picture or by drawing it partially as needed, can you say what is the sum of the first 100 odd numbers? First 10 odd numbers, 10 into 10. So, first 100 odd numbers under 100 into 100, it is 10,000. Okay. So, another example of such relation between sequences, adding up and down. Okay. So, adding up and down and 10. Let us look at the following pattern. 1. So, this is 1 plus 2. Mandi back convert. Plus 1. 4. Okay. So, next 1 plus 2 plus 3. Mandi back. Plus 2 plus 1. Down and down. So, next 1 plus 2 plus 3 plus 4. Mandi down రావాలి. Plus 3 plus 2 plus 1. సో ఇవి యాడ్ చేస్తే 9. 6 10 16. ఓకే, సో అలా 16 25 36
ఇలా అన్ని స్క్వేర్ నెంబర్స్ వస్తాయి. అంటే యాడింగ్ అప్ అండ్ డౌన్ అంటే అర్థమైంది కదా. సో దిస్ సేమ్స్ టు బి గివింగ్ ఎట్ అనదర్ వే ఆఫ్ గెటింగ్ ద స్క్వేర్ నెంబర్స్. ఓన్లీ మనకి ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తేనే కాదు, ఇలా అప్ అండ్ డౌన్ యాడ్ చేసినప్పుడు కూడా యాడింగ్ ద కౌంటింగ్ నెంబర్స్ అప్ అండ్ డౌన్ వి విల్ గెట్ స్క్వేర్ నెంబర్స్. ఇది కూడా ఒక సీక్వెన్స్ అని చెప్తున్నారు. ఓకే, సో నౌ సీ, కెన్ యూ ఫైండ్ ఎ సిమిలర్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్? సో ఇక్కడ దీనికి యాడింగ్ అప్ అండ్ డౌన్ పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్ ఈస్ 1 2 3 4 5 6. మళ్ళీ డౌన్ వస్తున్నాం చూడండి. 5 4 3 2 1. Okay, so pictorial representation of adding up and down. చూసారా, 1 2 3 4 5 6 మళ్ళీ డౌన్ వెళ్ళిపోయి ఇలాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట.